మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు ఆకాశరామన్న. నేను రేఖ. తిరుమలలో టీటీడీ అన్నదానం ఎక్సలెంట్, అసలు అమోఘం, అపూర్వం. ఇంతమందికి ఇంత నాణ్యమైన భోజన వసతి కల్పించడం అంతా దేవుని కృప అంటూ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వీడియోను విడుదల చేయడం అదే పార్టీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఈ మధ్యనే ఆయన అన్నదాన సత్రంలో మంచి భోజనం పెట్టడంలో టీటీడీ విఫలం అవుతోందని భూమన విమర్శించారు. అది జరిగిన రోజుల వ్యవధిలోనే అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఇప్పుడు టీటీడీ సర్టిఫికెట్ లాగా మారడంతో భూమనకు ఇరకాటంగా మారిందట. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మానసపుత్రిక. 1985లో ఆయన చిన్న స్థాయిలో ప్రారంభించిన అన్నదానం ఇప్పుడు విస్తరించింది. ప్రతిరోజు 90,000 నుంచి 1,00,000 మంది, పర్వదినాల్లో 3 లక్షల మంది వరకు భోజనంతో పాటు అల్పాహారం చేస్తున్నారు. దీనికి తోడు భక్తులు అన్నదాన ట్రస్టుకిస్తున్న విరాళాల వడ్డీతో నడుస్తోంది. ఏకంగా 2,700 కోట్ల రూపాయల మేర అన్నదాన ట్రస్టులో నిధులు ఉండగా రోజు రోజుకు విరాళాలు పెరుగుతున్నాయి. మరోవైపు భక్తులకు పర్వదినాల్లో అయితే రెగ్యులర్ వంటకాలు కాకుండా అదనంగా స్వీట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. దీనికి తోడు తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలోనే కాకుండా తిరుమలలో మరో 5 చోట్ల అన్నదానం నిర్వహిస్తారు. క్యూ లైన్లలోని భక్తులు సైతం నిరంతరం అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసంలో అన్నదానం చేస్తారు. వీటికి తోడు స్విమ్స్, బట్స్ లో కూడా రోగులకు, వారి బంధువులకు అన్నదానం జరుగుతుంటుంది. అయితే 2019-2024 మధ్య కాలంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకులు అన్నదానం స్థాయిని దిగజార్చారు. క్యూ లైన్లలోని భక్తులకు అవసరం లేదని స్థాయిలో అప్పట్లో పనిచేసిన ఆల్ ఇన్ వన్ అధికారి మాట్లాడారు. ఆయన మాటలకు పాపం పాలక మండలి సైతం తల ఊపాల్సి వచ్చింది. మరోవైపు చివరి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో వడ్డించే అన్నం క్వాలిటీ లేకపోవడంతో అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై ఎవరైనా విమర్శలు చేస్తే మరుసటి రోజు వారి వద్దకు విజిలెన్స్ కానీ పోలీసులు కానీ వెళ్లి భయపెట్టి వారితో తాము అలా మాట్లాడలేదనే ఓ వీడియో తీయించి రిలీజ్ చేయించేవారు. మాట వినకపోతే కేసులు కూడా పెట్టారు. ఎమర్జెన్సీ లాంటి వ్యవహారం అన్నదానం విషయంలో కూడా నడిచింది. రేషన్ బియ్యాన్ని మరపట్టించి మిల్లర్లు అన్నదానానికి సరఫరా చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. గుడ్డిలో మెల్లలాగా కరుణాకర్ రెడ్డి హయాంలో 8 నెలల పాటు క్యూ లైన్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అయితే క్వాలిటీ అయితే మాత్రం మెరుగుపడలేదు. కూటమి అధికారంలోకి రాగానే ముందు అన్నప్రసాదాలపై దృష్టి కేంద్రీకరించింది. అన్నదానంపై అప్పటి ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యతను మెరుగుపరిచారు. దాంతో పాటు క్వాలిటీపై IVRS ఫోన్ కాల్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వడ్డనలో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు. బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఆయన కూడా నిరంతరం అన్నదాన సత్రంలో వడ్డించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేకంగా అదనంగా వడను మెనూలో చేర్చారు. ప్రస్తుతం మెనూలో 8 రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారు. దానికి తోడు అన్నదాన ట్రస్ట్ కు వచ్చే విరాళాల సంఖ్య కూడా పెరిగింది. తాజాగా 8 నెలల కాలంలో 1,100 కోట్ల విరాళాలు రాగా అందులో సగం అన్నదానానికి వచ్చాయి. పాలకుల పట్ల నమ్మకం వల్లనే ఇవి పెరిగాయని తాజా పాలక మండలి అంటోంది. గత వారంలో బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఏడాది పాలన ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో అన్నదాన వితరణ బ్రహ్మాండంగా సాగుతుందని, భక్తులు కూడా పాజిటివ్ గా ఉన్నారని చెప్పారు. అయితే అదే సమయంలో మీడియా సమావేశం పెట్టిన మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నదాన సత్రం నిర్వహణలో అనేక లోపాలున్నాయని విమర్శలు గుప్పించారు. ఒక వడ అదనంగా చేర్చి చైర్మన్ బిఆర్ నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వంటశాల యంత్రాలు సరిగా లేవంటూ వాటి ఆధునీకరణ చేయాలని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే వంటశాల ఆధునీకరణపై దృష్టి సారించిన టీటీడీ పాలకవర్గం టాటా ట్రస్ట్ సాయంతో ఆధునీకరణ పనులు చేపట్టింది. దీంతో మరో వంటశాలను నిర్మించడానికి అవసరమైన 100 కోట్ల విరాళం ఇవ్వడానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సై అన్నట్లు సమాచారం. తాజాగా శ్రీవారి దర్శనం తర్వాత అద్వానీ, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ ప్రతిపాదన తీసుకురాగా ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే టీటీడీని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి ఏ విషయాన్ని వదలని భూమన కరుణాకర్ రెడ్డికి తాజాగా అంబటి రాంబాబు టీటీడీ అన్నదాన నిర్వహణపై ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రం ఇబ్బందికరంగా మారిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఆశ్చర్యపోయాను. ఇది 1985 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో
జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి. అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి, ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతూ ఉంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికో, ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. అవకాశం ఉంటే వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. భక్తులు సైతం పార్టీలకు అతీతంగా అన్నదానం విషయంలో టీటీడీ మంచిగా నిర్వహిస్తుందని అంటున్న నేపథ్యంలో బంధుమిత్ర సమేతంగా తిరుమలకు వచ్చిన అంబటి రాంబాబు అన్నదానం నాణ్యతను, పాటిస్తున్న ప్రమాణాలను విపరీతంగా కొనియాడారు. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సరే, ఇంకా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా అనడం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,700 కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యుములేట్ అయి ఉంది. దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి అంబటి రాంబాబు ఆ రేంజ్ లో సర్టిఫికేట్ ఇవ్వడం భూమన కరుణాకర్ రెడ్డికి పెద్ద జలకే అంటున్నారు. పాపం భూమన ఆప్తమిత్రుడు అంబటి ఇచ్చిన సర్టిఫికేట్ తో టీటీడీ మాజీ చైర్మన్ అయోమయంలో పడ్డారంట. చూడాలి మరి వైసీపీ పెద్దలు అంబటితో ఖండన ఇప్పిస్తారు, లేక మరో ఇష్యూతో భూమన టీటీడీపై దాడి చేస్తారు.